విషయాన్ని చక్కగా మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, అక్కడ ఉన్నటువంటి సభాసదులంతా కూడా చప్పట్లు కొడతారు. లేదు వాళ్ళు ఇంకో సందర్భంలో కూడా కొడతారు. మనం చెప్పదలుచుకున్న విషయాన్ని 1-10 సార్లు అదే రిపీటెడ్ గా చెప్తూ 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 ఉంటే ఏం చేస్తారు? అప్పుడు కూడా చప్పట్లు కొడతారు, స్క్రీన్ దిగిపోవడం. అవునా? అలా మనం ప్రవర్తించుకోవాలి. ఆచితూచి మాట్లాడడం అంటే ఏమిటి? ఈ ప్రశ్నకు తెలిసి చెప్పని 1933వ సంవత్సరంలో జన్మించారు. రచయిత పేరు గురించి మనం చూసుకోవాలి. రచయిత ఎవరు? గుంటూరు జిల్లా చేబ్రోలులో జన్మించారు. నాగపూర్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ చేశారు. తర్వాత 39 నవలలు అంటే ఒక కథ కాకుండా అనేకమైనటువంటి జీవితాల సారాంశాలన్నీ కూడా నవలల్లో ఉంటాయి. 100కు పైగా కథలు రాయడం జరిగింది. ఈమె రాసిన మట్టి మనిషి 14 భాషల్లోకి అనువాదం చేశారు. ఇది అండర్లైన్ చేసుకోండి. ఈమె నవలలు దూరదర్శన్లో సీరియల్స్ గా సినిమాలుగా వచ్చాయి. నవల అంటే ఏంటంటే జీవితంలో అనేక మంది క్యారెక్టర్లు గురించి ఉంటాయి. అందువల్ల ధారావాహిక సీరియల్స్ అంటారు కదా, అవి కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. ఈ రోజు రేపు అలా వచ్చాయి. జవహర్ బాల్ భవన్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారాలు 5 సార్లు అందుకున్నారు. అంటే సాహిత్యంలో విస్తృతమైనటువంటి సేవ చేసిన వాళ్ళకి ఈ పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. ఈమెను ఆంధ్ర ప్రతిభ పిలుస్తారు. ప్రస్తుత పాఠ్యభాగం సీతాదేవి గారు సాహిత్య సామాజిక వ్యాస సంపుటి గ్రహించబడింది. ఇది రాసినటువంటి సాహిత్య సామాజిక వ్యాస సంపుటి అంటే అనేక రకాల వ్యక్తులు రాసినటువంటి వ్యాసాలన్నీ కూడా ఏర్చి కూర్చి ఒక పుస్తక రూపంలో అచ్చువేయించి చేస్తారు. సంపుటి అవన్నీ కూడా ఒక చోట చేర్చాం. అలాగే ప్రక్రియ వ్యాసం, ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్ లో పదే అడిగే అవకాశం ఉన్నటువంటి ప్రశ్న. వ్యాస ప్రక్రియ గురించి రాయండి అంటే ఏదైనా ఒక విషయాన్ని తీసుకుని దాని పూర్వాపరాలు చర్చిస్తూ విశ్లేషణాత్మకంగా రాయాలి. పర్యావరణ పరిరక్షణ గురించి వ్యాసం రాయాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి? పర్యావరణానికి రిలేటెడ్ ఏదైతే అంశాలు ఉన్నాయో దాన్ని బాగు చేసే ఉన్నాయి, దాన్ని బాగు చేయడానికి ఉంటాయి. 2 కలిపి రాస్తా ఉండాలి. విస్తృతంగా దాని గురించి చెప్పాలి. విశ్లేషణాత్మకంగా విస్తరించి రాయడమే వ్యాసం. ఇచ్చిన అంశం చిన్నదే అయినప్పటికీ విస్తరించి రాయాలి. అనేక అంశాలు జోడించి దాంట్లో చూపించాలి. అలాగే దీనిలో ఉపోద్ఘాతము, విషయ విస్తరణ, ముగింపు వంటివి ప్రధాన అంశాలుగా ఉంటాయి. ఏదైనా ఒక వ్యాసాన్ని రాసేటప్పుడు ఏం చేయాలి? ప్రారంభం ఎలా ప్రారంభించాలి అంటే ఉపోద్ఘాతం. ఏ అంశం గురించి రాస్తున్నామో ప్రధాన అంశాన్ని దాంట్లో ప్రస్ఫుటంగా ఉపోద్ఘాతంలో కనిపించాలి. అలాగే విషయ విస్తరణ, ఇచ్చినటువంటి అంశాన్ని విస్తరించి ఎన్ని అంశాలు అయితే జోడించాలో అన్ని కూడా ఈ అంశాల్లోకి వస్తున్నాయా లేదా చూడాలి. అలాగే ముగింపు, విషయం అంతా వివరించారు. చక్కటి ముగింపు ఉండాలి. వ్యాసం రాసినప్పుడు చక్కటి ముగింపుతోటి రాసామనుకోండి, వ్యాసం అందరినీ ఆకర్షించుకుంటుంది. మనకి ఎగ్జామ్స్ లో ఎక్కువ మార్కులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. వ్యాసంలోని విషయాన్ని బట్టి చాలా రకాల వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాలు ఏంటంటే చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక, శాస్త్ర, వైజ్ఞానిక, సాహిత్య, తాత్విక, ఆధ్యాత్మిక మొదలైన విభాగాలుగా విభజించవచ్చు. చరిత్ర గురించి రాస్తే చారిత్రక వ్యాసం అవుతుంది. అలాగే రాజకీయ అంశాలు విశ్లేషించి రాస్తే అది రాజకీయ వ్యాసం అవుతుంది. సాంస్కృతిక అంటే మన భారతదేశం యొక్క సంస్కృతి సాహిత్యం గురించి ప్రాచీన కాలంలో హిందువుల యొక్క వస్త్రధారణ ఎలా ఉంది, అక్కడ ఉన్నటువంటి ఉత్సవాలు, అక్కడ జరిగేటువంటి పండుగలు అవన్నీ కూడా మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. అలాగే శాస్త్రాలు, అనేక వైజ్ఞానిక శాస్త్రాలు ఉన్నాయి. వాటి గురించి రాస్తే అది శాస్త్ర సంబంధమైన వ్యాసం అవుతుంది. అలాగే వైజ్ఞానిక వ్యాసం అంటే ఏంటి? అనేక నూతన విజ్ఞానం పెరుగుతా ఆ పెరిగిన విజ్ఞానానికి సంబంధించి కొత్త విషయాలు ఇవి ఉన్నాయి. ప్రస్తుతం ఏ టెక్నాలజీ విపరీతంగా పెరుగుతాయి, ఏ విజ్ఞానం అనేది భారత విద్యార్థులకి అవసరమో వీటి గురించి వ్యాసం రాయాలంటే అది వైజ్ఞానిక వ్యాసం అవుతుంది. అధునాతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలు. అలాగే సాహిత్య వ్యాసం. సాహిత్యం అంటే ఏంటి? ఏదైతే భాషాపరంగా వ్యాసాలు కానీ, పద్యాలు కానీ, కథలు కానీ, కవితలు కానీ ఇవన్నీ కూడా
ఇవన్నీ కూడా మనం రాయాలి అంటే తెలుసు. ఇవన్నీ మనకి సాహిత్య వ్యాసంలో వస్తాయి. అలాగే తాత్వికత ఒక వస్తువు యొక్క తత్వాన్ని తెలియజేస్తుంది, ఒక మతం యొక్క తత్వాన్ని తెలియజేస్తుంది, ఒక దేశం యొక్క తత్వాన్ని తెలియజేస్తుంది, ఒక మనిషి యొక్క తత్వాన్ని తెలియజేస్తుంది. అవన్నీ కూడా తాత్విక భావాలకు సంబంధించి తాత్విక వ్యాసం. తత్వము అంటే నిజంగా ఇది ఈ అంశం గురించి చెప్పడం, ఒక ప్రత్యేక అంశం గురించి ఆ అంశం యొక్క తత్వాన్ని చెప్పడం తాత్వికత. ఆధ్యాత్మికత, ఆధ్యాత్మికత అంటే దైవత్వాన్ని ప్రబోధించేదిగా కావచ్చు. అలాగే ప్రాచీన కాలం నుంచి మత విశ్వాసాలకు సంబంధించి ఆధ్యాత్మిక చింతనకు సంబంధించి వ్యాసాలు రాస్తే అది ఆధ్యాత్మిక వ్యాసం అవుతుంది. ఇలాగా అనేక అంశాలకు సంబంధించినటువంటి వ్యాసాలు ఉన్నాయి. ఇదంతా కూడా వ్యాస ప్రక్రియ చాలా ఇంపార్టెంట్. పబ్లిక్ ఎగ్జామ్ వరకు మనకు అడిగే అవకాశం ఉంది. గుంటూరు జిల్లా చేపల